దేవుని పిల్లలారా, విశ్వాస యొక్క శత్రువుల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వాసులకి ఎంతమంది శత్రువులు ఉంటారో ఈరోజు మనం తెలుసుకుందాం. విశ్వాసులకి శత్రువులు ఉంటారంటండి. విశ్వాసులకు ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే ఆ శత్రువులు కూడా బయట శత్రువుల కంటే లోన శత్రువు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. బయట శత్రువు కంటే లోనకరమైనటువంటి శత్రువు చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు. కనుక ఆ విశ్వాస యొక్క శత్రువుల గురించి ఈరోజు మనం వాక్యాన్ని తెలుసుకున్నాం. మొదటిగా మన లోపలి శత్రువు అంటండి. విశ్వాసికి మొదటిగా మన లోపటి శత్రువు ఎవరంటే ఈ లోపటి శత్రువు మన శరీరమే. ఈ లోపటి శత్రువు ఎవరంటే మన శరీరమే, అనగా మన శరీర స్వభావం అంటండి. ఈ శరీరానికి ఒక స్వభావం ఉంది. ఆ శరీర స్వభావమే మనకి ప్రధాన శత్రువు. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దైవ ప్రజలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. శరీర మూలముగా జన్మించింది శరీరమై ఉన్నది, ఆత్మ మూలముగా జన్మించింది మనలో ఆత్మై ఉన్నది. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ ఆయన పెట్టిన దీపం అంటండి. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏంటి చెప్పండి? ఆయన పెట్టిన దీపము. మన వాళ్ళు చూడండి, దీపం ఆరిపోయింది అంటారు. లేకపోతే సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఆరిపోయినటువంటి దీపాన్ని చూపిస్తారు. ఆరిపోయిన దీపాన్ని చూపిస్తారు. దాని అర్థం ఏంటంటే దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయిందంటే మనలో యెహోవా దీపం పెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆ దీపానికి సమయం ఉంటుంది. ఆ దీపానికి ఏముంటుంది? సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేసరికి అది ఎంతగా అడ్డుపెట్టినా ఆగదు, ఆరిపోతూ ఉంటుంది. దేవుని సంగమా గమనించండి. అయితే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అంటాడు రోమా సంఘముతో. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దేవుని బిడ్డలారా 19వ వచనంలో పౌలు రోమా సంఘముతో మాట్లాడుతూ అన్నాడు, ఆయన నేను చేయబోరు మేలు చేయక చేయబోరని కీడును చేయుచున్నాను. అమ్మా విన్నారా? మేలు చేయటం మానేసి నేను ఏం చేస్తున్నానంటే కీడే చేస్తున్నాను. నేను కోరని దానిని చేసినట్లా దానిని చేయనది నా యందు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినిచిన సోదరుడా, అయితే 18వ వచనం అంటుంది, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇదండి మనం చదువుకోవాల్సినటువంటి వాక్య భాగం అండి. ఏమంటున్నాడు? నా శరీరమందు మంచిది ఏది లేదు అంటున్నాడు పౌలు. అవునండి, శరీరంలో మంచిది ఏమని చెప్పండి? ఎక్కడన్నా తెగిందనుకోండి, అలా వదిలేస్తా ఉంటే నెత్తురు కారుతా ఉంటుంది. ఇక దానికి మందు మాకు ఏమేయకపోతే కొద్ది రోజులకి సీఎం పట్టేసి ఇక అసలు మన శరీరాన్ని చూస్తే మనకే భయం వేస్తుంది. సీఎం బట్టి వాసిపోవటము, సీఎం పట్టేసి కుళ్ళిపోవటము, సీఎం పట్టేసి రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చి శరీరం చాలా అసహ్యంగా తయారవుతుంది. మనం చూస్తున్నాం, ఎంత మంచిగా కనిపిస్తుంది. అదే ఇరిగిపోయినా గాయమైనా ఇంక దాన్ని మనం చూడలేం. చూడగలమని చెప్పండి? ఎంత భయంకరంగా తయారవుద్దంటే మన శరీరం మీద ఒక్కొక్కసారి మనకే అసహ్యం వేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి ఎంతగా ప్రేమించినటువంటి శరీరము, ఇది ఎంతో మంచిది అనుకున్నటువంటి శరీరాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మారు దాని మీద మనకే అసహ్యం వేస్తూ ఉంది. అందుకునే గమనించండి, శరీరము అశాశ్వతమైనది. శరీరం స్థిరం కాదు. కేవలం ఏంటంటే ఆయన కప్పాడు, చర్మాన్ని కప్పాడు, మాంసాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆత్మకు ఒక గుడారం కావాలి. ఆత్మకు ఏం కావాలి? ఒక గుడారం కావాలి. కనుక ఆ గుడారాన్ని ఆయన రూపం ఇచ్చాడు, రూపుదిద్దాడు ఆయన. దైవ ప్రజలారా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం కానించి మనం చదువుకున్నట్లయితే పౌలు ఏమంటున్నాడు? నేను చెప్పినదేమనగా, విన్నారా? ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, ఆత్మానుసారముగా మీరు నడవగలిగినట్లయితే శరీరము చెప్పే మాటకు మీరు లోబడరు.
ఆత్మానుసారముగా మనం నడవగలిగినట్లయితే శరీరం చెప్పే మాటకు మనము లోబడం. ఇప్పుడు ఆ రాజశేఖర్ గారు ఉన్నారు, పెనుమాట. ఎవరున్నారండి? రాజశేఖర్ గారు ఉన్నారు. ఈయన చెప్పిన మాట, రాజశేఖర్ గారు చెప్పిన మాట ఇటుకెనాలా? ఇటుక చెప్పిన మాట ఈయననాలా? ఇటుక చెప్పిన మాట ఈయన వింటే గోడ అష్టావక్ర అంటారంటే అష్టవంకరలు తిరుగుద్ది అన్నమాట అండి. అది ఈ ఇటుక చెప్పిన మాట ఈయన విన్నారనుకోండి, అది ఏం చేస్తుంది? నేను ఇలా కూకుంటా రాజశేఖర్ గారు నిలుగా కూకుంటాను అంటది. అంతే కదండి. అందుకని ఇప్పుడు ఎలాగ కూర్చోబెట్టాలో ఆయన చెప్పినట్లుగా ఇటుకనాలి. దేవునికి స్తోత్రం. ఎవరండి? అందుకని ఇప్పుడు ఈయన చెప్పినట్టు వినాలి. ఇంటేనే ఆ గోడ అందం, కట్టుబడి అందం. అంతే తప్ప ఇటుక చెప్పినట్టుగా ఈయన అన్నాడు అనుకోండి, అది నిలవనేరదు. అలాగనే దేవుని బిడ్డలారా, శరీరం చెప్పినట్టు కనుక ఆత్మ ఉందనుకోండి, ఏమైపోతుందంటే ఫలితం దీంతో పాటు అది కూడా వెళ్ళిపోతుంది. కనుక పౌలు అంటూ ఉన్నాడు, మీరు ఆత్మ ఏం చెప్తుందో దానికి లోబడండి తప్ప శరీరానికి లోబడకండి. అమ్మ, శరీరము ఆశ కలిగినటువంటిది. శరీరము ఆశ కలిగినటువంటిది. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, ఇప్పుడు రాత్రి ఏం కూర వండుకున్నారో రత్నకుమారి గారు మీ ఇంటికాడ నవ్వుతావేంటి? చెప్పమ్మ, తప్పే ఉంది. ఏం వండుకున్నావు? ఎండిపరుగులా, ఎండ్రేలా, ఉప్పు చేప, పెద్దపరుగుల, వంకాయ. ఏంటి వంకాయ బొమ్మిడేలా లేదా వంకాయ ఉత్తి వంకాయనా? రాత్రి వంకాయ వండుకున్నారు. మరి పొద్దున కూడా వంకాయ వండుకుంటారా? ఈ పొద్దున్న యా చీ 2 పూటలు వంకాయ తినాలంటే ఒప్పుకుంటలేదు. అది ఏది ఒప్పుకుంటలేదంటే ఈ శరీరం ఒప్పుకుంటుంది. రాత్రి కదా వంకాయ తినిపించావు నాకు, మళ్ళీ వంకాయ ఏంటి పని పాట లేకుండానే. ఎలా ఆదివారం ఏ మాంసం కొట్టులోకో, ఏ చేపల కొట్టులోకో, ఏ రొయ్యల కొట్టులోకో వెళ్ళి నీకు నచ్చినవి కొనుక్కురా అని చెప్పి, శరీరం ఏంటంటే అమ్మ మనం తినేటటువంటి సమస్తమైనటువంటి బలమైన పదార్థాలు దేనికంటే శరీరానికి తప్ప ఆత్మకి ఎంత మాత్రము. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇన్ని బత్తాలు బియ్యం మనం ఎన్ని 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 కేజీలు కూరగాయలు తినేసాం ఇప్పటికి, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఎన్ని బత్తాలు బియ్యం తిన్నాం, ఎన్ని బత్తాలు పలావు బిర్యానీ తిన్నాం. ఇవన్నీ ఎందుకు తిన్నామంటే ఎవరి గురించి తిన్నాం? ఇదిగో ఈ పాడైపోయే శరీరం గురించి తిన్నాం, ఆత్మ గురించి కాదు. ఆత్మకు ఆహారం అక్కర్లేదు. 2 ఆత్మకు ఆకలి ఉండదు. అర్థమవుతుందమ్మా? ఆత్మకి ఏముండదు? ఆకలి ఉండదు. చాలా మంది చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పాపం ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర భోజనం పెడతారు. దేవుని బిడ్డలారా, ఫోటోకి ఆకలి ఉండదు, ఆ చనిపోయినటువంటి ఆత్మకి ఆకలి ఉండదు. ఎందుకంటే ఆయన వచ్చి తినడు. ఆయన ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడంటే అమ్మ దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంక మళ్ళీ రాడు. ఎందుకంటే అలాగొచ్చి తినేవాడైతే మరి ధనవంతుడు రావాలి కదా, వచ్చాడా? రాలేదు. అడిగాడు దేవుని ఒకసారి అలమని, కుదరదు బాబు అన్నాడు ఆయన. అర్థం చేసుకోండి అమ్మ. ఎప్పటికైనా మనం తెలుసుకోనాలి. మన పూర్వీకులు పాపం లోకాన్ని వెంబడించారు. అమ్మ ఇప్పుడు మన ముందు వాక్యం ఉంది. మన ముందు ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది, వాక్యం ఉంది. ఆ వాక్యము మనం ఎలా బ్రతకాలో చెబుతూ ఉంది, ఎలా బ్రతకూడదో చెబుతూ ఉంది. కనుక అమ్మ మనం అందరము కూడా అర్థము చేసుకుని వారమై ఉండాలి. ఆత్మకు ఆకలి లేదు. ఆత్మకు నీ మంచినీళ్ళు కానీ ఆకలి కానీ దానికి ఏమీ ఉండదు. ఆకలి వేసిన మంచినీళ్ళు తాగిన దేనికంటే శరీరం కోసమే. నాలో మంచిదేమీ లేదు అన్నాడు పౌలు. ఇంకేమన్నాడు ఆయన? ఏమన్నాడండి ఇంకాని? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుతున్నది. ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉంటుందండి. ఎప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుదామా, ఎప్పుడు మనము దేవునికి లోబడదామా అనేటటువంటి ఆలోచనతో ఆత్మ ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ శరీరము దానికి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని మాట విననివ్వదు, దేవుని మాటకు లోబడనివ్వదు, దేవుని ఉద్దేశాన్ని చేయనివ్వదు, దేవుని తట్టు నడవనివ్వదు.
అది ఎంతసేపు ఏంటంటే లోకం వైపు లాగుతూ ఉంది. ఆదివారం వచ్చేసింది, పొద్దున్నే లేవాలి, అమ్మ స్నానం చేయాలి, ఇంటి పనులు పెందకాళ్ళు చేసుకున్నాలి, మనం మందిరానికి వెళ్ళాలి, శరీరం అంటుంది వెళ్ళొచ్చులే. ఇప్పుడు పరుగు పరుగు వెళ్ళిపోయి నువ్వు అక్కడ పొడిసేసేది ఏమీ లేదు. ఆ పాట వస్తాడు, పాటలు పాడుతూ ఉంటారు కదా, కాసేపు పడుకో, వెళ్దాం. ఆత్మ హెచ్చరించినట్లుగా నువ్వు అది హెచ్చరించిన సమయానికి లెగిస్తే ఎప్పుడు మందిరానికి ఆలస్యంగా రావు, పెందకాడు వచ్చేస్తావు. శరీరం చెప్పినట్టుగా ఇంకా సేపు పడుకుందాం, ఇంకా కాసేపు పడుకుందాం అనేటప్పటికి ఏమైపోతుందంటే 7:30 పావులోకి 8 అయిపోతుంది. ఇలాగ ప్రార్థన ప్రారంభం అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధనకు మనం అందుకోలేకపోతూ ఉన్నాం. అందుకునే పౌరులను కొందరు మానుకొనిచున్నట్లుగా ఈ ఆలోచనతోనే చాలా మంది మానేస్తున్నారు. శరీరం యొక్క మాట విని చాలా మంది ఆరాధనకు తప్పిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడి మానకుడి అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం ఆరాధన సమయాన్ని పోగొట్టుకోకూడదంటండి. దేవుని మందిరానికి రావడానికి మనం త్వరపడాలి. ముస్లింలు చూడండి, అరబ్బోళ్ళు ఆ అజాన్ కేకేస్తాడు, అల్లాహు అక్బర్ అని కేయగానే గబ గబ పరుగు 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 వెళ్ళిపోతారు మసీదులోకి. చేతిలో ఉన్నది చేపలైన చీటైనా చేపలైనా ఏదైనా అక్కడ వాడేసి అమ్మ చేతులు కాళ్ళు కడుక్కుని వాళ్ళు పరుగు పరుగుని వెళ్ళిపోతూ ఉంటారు మసీదులోకి. ఎందుకంటే తన దేవుణ్ణి పూజించడానికి సమయం అయిపోయింది కనుక వాళ్ళు ఇంకా పని విషయంలో అసలు పట్టించుకొని వెళ్ళిపోతారండి. అటువంటి తొందర మనకు కూడా ఉండాలి. కొండల కడిగి వెళ్దాం, దాకల కడిగి వెళ్దాం, ఇల్లు తుడిసి వెళ్దాం, కళ్ళాపేసి వెళ్దాం, ముగ్గెట్టి వెళ్దాం అంటే ఉన్న టైం కూడా అయిపోతుందండి. అన్ని పెట్టేసరికి ఇలాగ వాక్యం అయిపోతుంది. అమ్మ చివరి మాట అంటావు, చివరి మాట ఏం వెళ్తుంది నీ హృదయంలోనికి? వెళ్దావు. దైవ ప్రజలారా గమనించాలి. అమ్మ ఏం చెప్పుకుంటున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా, శరీర స్వభావాత్మ ద్వారా మనము శరీర స్వభావాన్ని జయించాలి. పరిశుద్ధాత్ముడు అమ్మ మనలో అంతర్నివాసము చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే శరీర స్వభావాన్ని జయించేటటువంటి కృప దేవుడు మనకిస్తాడు. మొదటిగా ఏం చెప్పుకున్నాం మనము? మన లోపలి శత్రువు అనగా మన శరీర స్వభావాన్ని మనకు శత్రువు అంటండి. రెండవ శత్రువు ఎవరంటే మన వెలుపటి శత్రువు. రెండవ శత్రువు ఎవరండి? వెలుపటి శత్రువు అంటే లోకం. మన లోపలి శత్రువు మన శరీరము, మన వెలుపటి శత్రువు ఏమో లోకం. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుకున్న లోకం గురించి యాకోబు ఏం చెప్పాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం అండి. అమ్మ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఏ లోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోనటయు. ఏ మాలిన్యం అండి? లోక మాలిన్యం అంటండి. అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. లోకంలో మనం జీవించేటప్పుడు లోక మాలిన్యం అంటుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి? కాపీ పని చేసేటప్పుడు సిమెంట్ అంటుకుంటే ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, అయితే చూడండి, మనం మాంసం కొట్టుకెళ్తాం కదా, చికెన్ మాంసం కొట్టుకో, మటన్ మాంసం కొట్టుకెళ్ళి మాంసం కొట్టించేటప్పుడు సాహెబ్ గారు తామరాకేసి దాని మీద నీళ్లు జిమ్ముతాడు. ఆ నీటి బిందువులు దాని మీద నిలబడవు. తామరాకు మీద నీటి బిందువులు ఎలాగైతే నిలబడవో అలాగనే లోకములో మనం జీవించాలి, తప్పదు. ఈ లోకములో మనము పాపలోకమందున క్రీస్తు పుట్టినందున, పాపలోకమందున క్రీస్తు పుట్టినందున పాపికెంతో మోక్షము యేసు వార్త సాక్ష్యము, పాపికెంతో మోక్షము యేసు వార్త సాక్ష్యము. దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్, గొల్లవాణి క్రిస్మస్, తూర్పు జ్ఞాని క్రిస్మస్, గొల్లవాణి క్రిస్మస్, తూర్పు జ్ఞాని క్రిస్మస్, దేవదూత క్రిస్మస్,
క్రీస్తు మన కొరకై పుట్టాను. క్రీస్తు మన కొరకై పుట్టాను. దేవాది దేవుడైన ప్రభువు మన కొరకై పుట్టాను. యూదులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ప్రభు అయిన క్రీస్తు మన కొరకై పుట్టాను. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే ఇక్కడ యాకోబు భక్తుడు చెబుతూ ఉన్నాడు, నిష్కలంకమైన భక్తి ఏదంటే అమ్మా ఏలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాం. మనం వెళ్ళాలి. మన ఇంటి పక్క వారి కష్టాల్లో ఉంటే మనం వెళ్ళాలి. మొదట నీవు సహాయంగా నిలవాలి. అమ్మా నీ కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే మొదట నీవు సహాయంగా వారికి నిలవాలి. దేవుని బిడ్డలారా, నిలవాలి తప్ప దాంట్లో పూర్తిగా మునిగిపోయే విధానం మనం చేయకూడదు. ఆ కష్టములోంచి అమ్మా వారిని పైకి చెయ్యి ఊతనిచ్చి పైకి లేవనెత్తి తిరిగి మరలా మన మార్గంలోనికి మనం వచ్చువారమై ఉండాలి తప్ప వారితో పాటు మనము కూడా వెళ్ళిపోకూడదు. అందుకునే అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవుని సంగమ, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో భక్తుడైనటువంటి యాకోబు ఏమంటున్నాడు చూద్దండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరనో వాడు దేవునికి శత్రువు. లోకంలో ఎవరికి శత్రువైనా మనం పర్వాలేదు కానీ అమ్మా దేవునికి గనక మనం శత్రువైపోతే ఎంతటి భయంకరమో దయచేసి గమనించండి ప్రియులారా. అంటున్నాడు ఆయన, దేవునితో లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రువైపోతూ ఉన్నాం. మనము ఏమైపోతూ ఉన్నాం? దేవునికి శత్రువైపోతూ ఉన్నాం. లోతు లోకంతో స్నేహం చేశాడు. లోతు ఎవరితో చేశాడు? లోకంతో స్నేహం చేశాడు. ఎవరికి శత్రువైపోయాడంటే దేవునికి శత్రువైపోయాడు. పాపం. దేవుని పిల్లలారా గమనించాలి. కానీ అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపనను బట్టి, అబ్రహాము చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి, ఆ లోతు కొరకు చేసినటువంటి ఆ విజ్ఞాపనను బట్టి లోతును కూడా ఆ ప్రమాదం నుండి తప్పించాడు అని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. అయ్యా, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబము, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లోకములో ఉన్నాయి. ఇవి దేవుని వలన లోకంలోకి వచ్చినవి కావు. సాతానుడు లోకంలోకి వీటిని తీసుకొచ్చాడు. ఇవి ప్రజల్లోకి ప్రవేశపెట్టి, మనుషుల్లోకి ప్రవేశపెట్టి సృష్టిని, దేవుడు సృజించినటువంటి సమస్త సృష్టిని కూడా తన హస్తగతం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తముతో కడగబడిన సోదరుడా సోదరి, లోకములో ఉన్న వీటిని మనలోకి రానివ్వకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, అహంకారము, అహంభావము, గర్వము, ఈర్ష్య, ద్వేషము, క్రోధము, మత్సరము, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ లోకములో ఉన్నాయి గనక యేసు రక్తముతో కడగబడ్డ నీవు నీలోకి వీటిని రానివ్వకూడదు. అందుకునే లోకముతో కలవకండి అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోకములో ఉన్నాయి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్నవారు ఎవరంటే లోకములో ఉన్నవాని కంటే. లోకములో ఏమన్నాడంటే ఇక్కడ మరొకసారి చదువుతాం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూసారు, అక్కడ చాలా క్లియర్ గా చెప్పాడు, మీలో ఉన్నవాడు. మనలో ఎవరున్నారమ్మా? మనలో ఎవరున్నారు? తీర్థం పుచ్చుకున్న ఆయన్ని నాలో ఎవరున్నారని అడిగామనుకోండి, ఒకటి జీవుడు ఉన్నాడయ్యా,
రెండోది తీర్థం అనేటటువంటి జీవుడు ఉన్నాడయా అంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయనలో ఉన్న జీవుడు ఏమో కూర్చుని ఉన్నాడు, పాపం తీర్థపు రూపం ఉన్నటువంటి జీవుడు పనిచేస్తూ ఉన్నాడంటండి ఆయనలో. లోకములో ఉన్నవాడి కంటే లోకము సాతాను యొక్క చేతుల్లో అల్లల్లాడుతూ ఉంది. అయితే మనలో ఉన్నవాడు ఎవరంటే దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినిచున్న సోదరుడా, రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రారి గొల్లబోయులారా, రక్షకుడు దయించినాడు, రారి గొల్లబోయులారా, తక్షణమున బోయే మానా వీక్షణ ఫలముందుదాము, రక్షకుడు మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, స్వీట్ స్వీట్ క్రిస్మస్, వండర్ఫుల్ క్రిస్మస్, బ్యూటిఫుల్ క్రిస్మస్. క్రీస్తు మన కొరకై పుట్టెను, క్రీస్తు మన కొరకై పుట్టెను, క్రీస్తు మన కొరకై పుట్టెను. వాళ్ళే మళ్ళీ ఒకసారి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ దేవుని మూలముగా అనగా యేసుక్రీస్తు మూలముగా పుట్టినటువంటి మనమందరము కూడా అంతే కదండి. ఎలా పుట్టామంటే మనము యేసుక్రీస్తు మూలముగా పుట్టాం. ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా, ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను చేయడం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంతో మనము కడగబట్టడం ద్వారా ఏమయ్యామంటే ఇప్పుడు లోకాన్ని జయించడానికి మనము సమర్థులుగా ఉన్నాం, అపవాదిని జయించటానికి. అవునండి దేవుని పిల్లలారా, మనమందరము వాడిని జయించాలి. వాడు సిగ్గుపడేటట్లుగా ఉండాలి. దేవుని పిల్లలారా గమనించాలి. కనుకని ఇక్కడ మన రెండవ శత్రువు ఏంటంటే లోకము గనక లోకాన్ని మనము జయించాలి. లోకాన్ని మనము జయించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు. ఆయన వాక్యము మనకు తోడై ఉంది. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను, నీ ఆకలి తీరుతుంది అన్నప్పుడు సాతానా పొమ్ము, దేవుణ్ణి శోధించకూడదని చెప్పి వాక్యముతోనే సాతానుని వెళ్ళగొట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, శోధించాలనుకుంది ప్రభువుని, కానీ శోధించలేకపోయింది. వాక్యము ద్వారా దాన్ని వెళ్ళగొట్టాడు ఆయన. మనము కూడా వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుని ఆ వాక్యముతో ఈ లోకములో ఉన్న దుష్టుని మనము జయించు వారమై ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు తన మాటల్ని దీవించును గాక. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, విన్న మాటల్ని ఫలింపజేయమని యేసు నామములో వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి.